ఓపెన్ అయిన సందర్భంగా మీ ఫోన్ నెంబర్ కి ఆఫర్ వచ్చింది. ధర్మవరం పట్టు చీర 3000 రూపాయలది, బంగారం ముక్కు పొడికేమో 4 మిల్లీగ్రాములది. ఈ 2 వస్తువులు మీ ఫోన్ కి కేవలం 1500కి మాత్రమే వచ్చాయి సార్. ఇప్పుడైతే మీరు ఎలాంటి ఫోన్ పేలు గానీ ఓటీపీలు గానీ ఆన్లైన్ పేమెంట్స్ అయితే ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. మేము పెట్టి పంపిస్తుంది పట్టు బంగారం కాబట్టి గవర్నమెంట్ పోస్ట్ లో మీ ఇంటికి పంపిస్తాం సార్. మీ ఊరి పోస్ట్ మ్యాన్ గారు పట్టు బంగారం మీ చేతికి తెచ్చిచ్చిన తర్వాతే 1500 అనేది కట్టుకొని పార్సల్ అనేది తీసుకోండి. వచ్చే వారంలో వస్తాయి సార్ వస్తువులు. ఓకే, ఇప్పుడు మీ షాప్ పేరు ఏమన్నారండి? చీరాల శ్రీ మహాలక్ష్మి శారీ షాపింగ్ మాల్. పేరు ఊరు చెప్తే పంపిస్తాం సార్. మీ పేరండి? ఓకే, అది పేరు ఊరు చెప్తే మీరు పంపిస్తారు. పోస్ట్ మ్యాన్ కి నేను డబ్బులు ఇవ్వాలి కదండి? అవును సార్. ఓకే, ఇప్పుడు ఏ పేమెంట్ చేయక్కర్లేదు మీకు? ఇప్పుడు ఏం చేయక్కర్లేదండి. మీ ఊరి పోస్ట్ మ్యాన్ గారు తెచ్చిస్తారు కదా, అప్పుడు 1500 కట్టుకొని తీసుకోండి. ఏమి ఉంటాయమ్మా ప్యాకెట్ లో? ధర్మవరం పట్టు చీర 3000 రూపాయలది, బంగారం ముక్కు పొడికేమో 4 మిల్లీగ్రాములది సార్. అంటే మా షాపు కొత్తగా ఓపెన్ అయిన సందర్భంగా సెంటిమెంట్ గా 10 మందికి ఇస్తున్నారు సార్ పట్టు బంగారం అనేది. ఊరంతా పంచలేం కదా, అందులో మీ నెంబర్ అనేది 8వ నెంబర్ గా వచ్చింది. లక్కీ అండి, లక్కీ. చక్కగా 10 మందికి ఇస్తున్నారు. అవును సార్. ఓకే, దాంట్లో ఇస్తే నేను వచ్చాను. బాగుంది. ఇప్పుడు నాకు నచ్చింది ఏంటంటే మేము డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు మీకు ఏ మోసం లేదు దీంట్లో. అవును సార్, ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదండి. మీ ఊరి పోస్ట్ మ్యాన్ గారు తెచ్చిస్తారు కదా పార్సల్ అనేది, అప్పుడు మాత్రమే 1500 కట్టుకొని తీసుకోండి. 1500 కంటే రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళు ఏమి ఎక్స్ట్రా డబ్బులు తీసుకోరు కదమ్మా. మళ్ళా గోల్డ్ అంటున్నారు కదా, గోల్డ్ గట్రా మరి ఎక్స్ట్రా తీసుకుంటారా? ఎక్స్ట్రా ఏం తీసుకోరు సార్. కేవలం మీకు సెంటిమెంట్ గా మేము ఇస్తున్నాము. మీరు పబ్లిసిటీ కోసం ఇస్తున్నాం సార్. మీరు పట్టు బంగారం మంచిగా తీసుకుంటే 10 మందికి చెప్తారు కదా. ఓ, బాగుంది. ఇప్పుడు మరి గోల్డ్ ఇలా పోస్ట్ లో పంపించవచ్చా అండి? గవర్నమెంట్ రూల్ ప్రకారంగా పంపకూడదేమో కదమ్మా? సార్ ముక్కు పుడికే కదా సార్. అదే ఏదైనా సరే గోల్డ్ అనేది పోస్ట్ లో పంపకూడదు కదా. మేము పంపిస్తున్నాం సార్. మీరు పంపిస్తున్నారు, పర్లేదు అంటారు. ఓకే. తర్వాత ఇంకోటమ్మా, మరి ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది మా నెంబర్ మీ దగ్గరికి? ఐడియా, ఎయిర్టెల్, వడాఫోన్, జియో సిమ్స్ నెట్వర్క్ ద్వారా లాటరీ సిస్టమ్ లో తీసారండి. అందులో మీ నెంబర్ అనేది 8వ నెంబర్ గా వచ్చింది. నేను ఏ ఊర్లో ఉంటానో తెలుసా అండి మీకు? హలో, నేను ఏ ఊర్లో ఉంటానో తెలుసా అండి? తెలియదు సార్. మీరు నచ్చి తీసుకుంటామంటే మీ పేరు ఊరు పోస్టల్ అడ్రస్ చెప్తే పంపిస్తాం సార్. అన్ని ఇస్తాను. కాకపోతే మీకు దీనివల్ల ప్రయోజనం ఏంటండి? నేను వేరే ఊర్లో ఉంటాను కదా, మళ్ళీ వచ్చి మీ షాప్ దగ్గర కొనను కదా. వెబ్సైట్ ఉందా అండి? షాప్ కి వెబ్సైట్ ఉందా అండి? ఒకసారి మేనేజర్ గారికి ఇవ్వండి.